భాగ్యనగరంలో జరిగే వినాయక ఉత్సవాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఈ లంబోదరుని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇకపోతే 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు శనివారం గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ఏర్పాట్లపై అక్కడి నుంచి మా ప్రతినిధి విజయశంకర్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్ చెప్పండి. రైట్, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ మహా గణేశుడి దగ్గర ఉన్నాం. 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వసారి ఈసారి నవరాత్రులు కూడా అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇక్కడ 69 అడుగుల భారీ వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం. ఈ 9 రోజుల పాటు అత్యంత విశేష సేవలు కూడా అందించారు. మనం గజమాలలు చూడొచ్చు, లేకపోతే స్వామివారి మెడలో ఉన్నటువంటి శాలువాలు చూడొచ్చు. ఎంతోమంది భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వామివారికి సమర్పించినటువంటి మొత్తం మాలలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక స్వామివారికి ఎడమ వైపున మనం చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహం ఉంది. అదేవిధంగా కుడి వైపున మరో అమ్మవారి విగ్రహం ఉంది. అటు పూరి జగన్నాథుడు, ఇటు మరొక విష్ణుమూర్తి అవతారం కూడా మనం చూడొచ్చు. ఇక ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూజలు చేసి వెళ్ళారు. అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా వెళ్ళారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు భక్తులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసేసి దూరం నుంచే బ్యారికేడ్లు వేసేసి ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా ఈ మొత్తం ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. అత్యంత భారీ వినాయకుడు కాబట్టి స్వామివారి ఈ ఉత్సవమూర్తిని తరలించే ప్రక్రియను మాత్రం అత్యంత జాగ్రత్తగా నిర్వహించబోతున్నారు. అంటే క్రెయిన్లేకి ఎక్కించడం కావచ్చు, ఇవన్నీ కావచ్చు ఈరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే అంటే భక్తులకు ఎలో లేకున్నా కానీ బ్యారికేడ్ల దగ్గర చాలామంది గుడిముగూడడంతో కొంతమందిని ఎలో చేస్తున్నారు. కానీ వాస్తవానికి నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచే భక్తులందరినీ కూడా నిలిపేశారు. అయినప్పటికీ భక్తుల ఫ్లో అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామంది పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా కూడా నిమజ్జన ఏర్పాట్లు అయితే భారీగానే జరుగుతున్నాయి. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని చూసుకున్నట్లయితే రేపు తెల్లవారుజామున 6 గంటలకు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఉంటారు. ఇక రేపు 1:30 నిమజ్జన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను వినియోగంగా ప్రజల దగ్గరికి చేరుకొని ప్రజలకు న్యాయం జరిగి ప్రజల యొక్క జీవన స్థితి మెరుగుపడే విధంగా మా పనితీరు మరింతగా ముందుకు సాగే విధంగా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ అనేటువంటి నగరం రోజు రోజుగా విస్తీర్ణమైతే ఉంటుంది. త్రాగునీటి సమస్య కానీ ఇతర అనేక అంశాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, స్థానిక మేయర్ గారు, ఇతర ప్రజలందరూ కూడా కలిసి ప్రజల సమస్యల్లో కూడా భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు గౌరవాన్ని ఇప్పుడిపోయినట్టుగా మొన్నటి దాకా బోనాలు, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు, రాబోయే 15 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు. ఇదే కాక మత సమాచారానికి పేరుకైనటువంటి హైదరాబాద్ అనేక పండుగలు ఈ వేదికగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా గంగా జమున తహజీబ్ తోటి హైదరాబాద్ ప్రజలు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి పండుగలన్నీ విజయవంతం చేస్తూ అటు ఒకవైపు సంస్కృతి, సాంప్రదాయము, ఆచారంతో పాటుగా భక్తి శ్రద్ధలతో ఆయా మతాల పండుగలు ఇక్కడ జరుపుకునే సందర్భంలో సర్వే జనస్వీకరణకు అందరూ బాగున్నారని మరొకసారి 71సారి ప్రతిష్ఠింపబడి ఇన్ని లక్షల పూజలు అందుకున్నటువంటి ఆ కార్యక్రమాలు జరిగిందని ప్రార్థిస్తూ నిర్వాహకులందరూ కూడా ఆనాడు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు, అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అనుకుంటే సుమారు 70 లక్షల మంది, రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడు దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీకు హృదయపూర్వక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో
ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా మిత్రులు నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు,